ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పేటీఎం బ్యాన్ అయిన తర్వాత ప్యానల్ స్టేషన్, ఇప్సోస్ ఐసే లాంటి సర్వే ప్యానల్స్లో పేటీఎం రివార్డ్ ఆప్షన్ని తీసేసి దానికి బదులుగా ఫోన్పే రివార్డ్ ఆప్షన్ని కొత్తగా యాడ్ చేశాయి. ప్యానల్ స్టేషన్లో పాయింట్స్ని ఫోన్పే రివార్డ్ ఆప్షన్కి ఎలా రిడీమ్ చేయాలి, ఫోన్పే యొక్క పేమెంట్ ప్రూఫ్ని కూడా నేను మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో చూపించాను. మీరు కనుక ఆ వీడియోస్ చూడనట్టయితే కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్స్ అనేవి ఇస్తాను, ఒకసారి ఆ వీడియోని చూడండి. ప్యానల్ స్టేషన్లో ఫోన్పే గిఫ్ట్ వోచర్ అనేది మనకి రిసీవ్ అవ్వడానికి దాదాపు 1 మంత్ టైం అనేది పడుతుందండి. కానీ ఇప్సోస్ ఐసే ఆన్లైన్ సర్వే ప్యానల్లో మనము పాయింట్స్ని ఫోన్పే రివార్డ్ ఆప్షన్కి రీడీమ్ చేసిన వెంటనే మనకి ఫోన్పే గిఫ్ట్ వోచర్ అనేది ఈమెయిల్కి వచ్చేస్తుందండి. అంటే ఇన్స్టెంట్ పేమెంట్ అన్నమాట. అవునండి, మీరు విన్నది నిజమే. ఇప్సోస్ ఐసే ఆన్లైన్ సర్వే ప్యానల్లో మనము పాయింట్స్ని ఫోన్పే గిఫ్ట్ వోచర్కి రీడీమ్ చేసిన వెంటనే ఫోన్పే గిఫ్ట్ వోచర్ అనేది మన ఈమెయిల్కి రిసీవ్ అవుతుంది. మరి ఇప్సోస్ ఐసేలో మనము పాయింట్స్ని ఎలా రీడీమ్ చేయాలి, ఇన్స్టెంట్ పేమెంట్ అనేది మనకి ఎలా వస్తుంది అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మరి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ముందుగా ఇప్సోస్ ఐసే యాప్ని ఓపెన్ చేయండి. ఇంతకుముందు మనకి ఇప్సోస్ ఐసే యాప్ అనేది ఉండేది కాదండి. ఇప్పుడు మనకి కొత్తగా ఈ ఇప్సోస్ ఐసే యాప్ అయితే లాంచ్ చేశారు. దీని గురించి నేను మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పాను. ఇంతకుముందు మనము సర్వేస్ ఉన్నాయో లేదో మనం చెక్ చేయాలి అంటే ఇప్సోస్ ఐసే వెబ్సైట్లోకి వెళ్ళి మనం చెక్ చేసుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు ఈ యాప్ వచ్చిన తర్వాత మనకి చాలా ఈజీగా అయిపోయిందండి. యాప్ని ఓపెన్ చేసి మనము ఇక్కడే సర్వేస్ అనేవి కంప్లీట్ చేసుకోవచ్చు. అలాగే మనము పాయింట్స్ని కూడా ఈ యాప్లో మనము రీడింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ ఇప్సోస్ ఐసే యాప్ లోనే మనము ఫోన్ పే రివార్డ్ ఆప్షన్ కి పాయింట్స్ ని రీడింగ్ చేసి చూద్దామండి. ఇప్పుడు మనం ముందుగా పాయింట్స్ ని రీడింగ్ చేయాలి అంటే యాప్ ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కింద మనకి 3 ఆప్షన్స్ అనేవి ఉంటాయి. అవి ఏంటి అంటే హోమ్, పాయింట్స్ బ్యాలెన్స్, రీడీమ్ పాయింట్స్ అనే 3 ఆప్షన్స్ ఇక్కడ మనకి ఉంటాయండి. ఈ రీడీమ్ పాయింట్స్ అనే దానిపైన కనుక క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి చారిటీ డొనేషన్, డిజిటల్ వోచర్స్ అనే 2 ఆప్షన్స్ మనకి కనబడతాయి. చారిటీ డొనేషన్ చేయాలి అంటే మనం చేసుకోవచ్చు. ఇక్కడ మనము డిజిటల్ వోచర్స్ అనే దానిపైన కనుక క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి కాక్సడే, ఫోన్పే గిఫ్ట్ వోచర్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి. ఈ ఫోన్పేలో కూడా మనకి 2 రిడప్షన్ ఆప్షన్స్ అనేవి ఇచ్చారండి. 2050 పాయింట్స్ని కనుక మనం రీడీమ్ చేసినట్టయితే 200 రూపీస్ యొక్క ఫోన్పే గిఫ్ట్ వోచర్, అలాగే 4050 పాయింట్స్ని కనుక మనం రీడీమ్ చేసినట్టయితే 400 రూపీస్ యొక్క ఫోన్పే గిఫ్ట్ వోచర్ అనేది మనకి వస్తుంది. ఇక్కడ చూడండి, ప్రస్తుతానికి నా ఇప్సోస్ ఐసే అకౌంట్లో 4260 పాయింట్స్ అనేవి బ్యాలెన్స్లో ఉన్నాయి. అంటే మనము 400 రూపీస్ యొక్క ఫోన్పే గిఫ్ట్ వోచర్కి మనము పాయింట్స్ని రీడీమ్ చేసుకోవచ్చు. కాబట్టి నేను ఇప్పుడు మీకు 400 రూపీస్ యొక్క ఫోన్పే గిఫ్ట్ వోచర్కి పాయింట్స్ని ఎలా రీడీమ్ చేయాలో చూపిస్తాను. మీరు ఇదే ప్రాసెస్లో 2050 పాయింట్స్ని మీరు రీడీమ్ చేసి 200 రూపీస్ యొక్క ఫోన్పే గిఫ్ట్ వోచర్ని కూడా మీరు ఇదే ప్రాసెస్లో రీడీమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ నేను 400 రూపీస్ యొక్క ఫోన్పే గిఫ్ట్ వోచర్కి రీడీమ్ చేస్తున్నాను కాబట్టి 400 రూపీస్ యొక్క ఫోన్పే గిఫ్ట్ వోచర్ పైన నేను క్లిక్ చేస్తున్నాను. ఇలా క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ రకంగా పేజ్ అనేది డిస్ప్లే అవుతుందండి. ఇక్కడ ఈ ఫోన్పే గిఫ్ట్ వోచర్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయండి. మీరు కావాలంటే వీటిని చదువుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ కింద రీడీమ్ రివార్డ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పేజ్లో కన్ఫర్మ్ ఆర్డర్ అనే పేజ్ మనకి ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అడుగుతారు. మీరు ఇప్సోస్ ఐసే ఆన్లైన్ సర్వే ప్యానల్లో రిజిస్ట్రేషన్ అయ్యే టైంలో ఏ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అయితే ఇచ్చారో ఆ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్నే ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద బాక్స్లో టర్మ్స్ అండ్ కండిషన్స్కి అగ్రీ అవుతున్నట్టుగా ఇక్కడ కింద బాక్స్ని సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ కింద సబ్మిట్ ఆన్సర్స్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి స్క్రీన్ పైన థ్యాంక్స్ ఫర్ యువర్ ఆర్డర్, యూ విల్ రిసీవ్ అన్ ఈమెయిల్ కన్ఫర్మేషన్ షార్ట్లీ అని మనకి ఈ రకంగా మెసేజ్ అనేది స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఓకే అనే దానిపైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాలెన్స్లో కనుక మనం చూసుకున్నట్టయితే ఇంతకుముందు 4260 పాయింట్స్ అనేవి ఉండేవి. అందులోంచి మనము 4050 పాయింట్స్ని ఫోన్పే రివార్డ్ ఆప్షన్కి రీడీమ్ చేసిన తర్వాత 210 పాయింట్స్ అనేవి ఇప్పుడు ప్రస్తుతం బ్యాలెన్స్లో చూపిస్తుంది. అంటే మనము పాయింట్స్ని ఫోన్పే గిఫ్ట్ వోచర్కి సక్సెస్ఫుల్గా రీడీమ్ చేసామన్నమాట. మనము ఇన్స్టెంట్ పేమెంట్ అన్నాం కదా, ఇప్పుడు మనకి ఈమెయిల్ అనేది రిసీవ్ అయ్యిందో లేదో చెక్ చేద్దామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్సోస్ ఐసే నుండి మనకి ఈమెయిల్ అనేది వచ్చేసింది. ఈ ఈమెయిల్ని కనుక ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, మనకి ఫోన్పే గిఫ్ట్ వోచర్ అనేది మనకి ఇన్స్టెంట్గా రిసీవ్ అయిపోయిందండి. మనము పాయింట్స్ని రీడీమ్ చేసిన వెంటనే మనకి 400 రూపీస్ యొక్క ఫోన్పే గిఫ్ట్
వోచర్ అనేది ఈమెయిల్కి రిసీవ్ అయ్యింది. ఈ ఈమెయిల్లో ఏ డీటెయిల్స్ ఇచ్చారో ఒకసారి చెక్ చేద్దామండి. ఈ ఈమెయిల్లో మనకి ఫోన్పే గిఫ్ట్ కార్డ్ యొక్క వాల్యూ అనేది ఉంటుంది. ఈ గిఫ్ట్ కార్డ్ యొక్క వాల్యూ 400 రూపీస్ అన్నమాట. అంటే మనము 400 రూపీస్ యొక్క ఫోన్పే గిఫ్ట్ కార్డ్కి పాయింట్స్ని రీడింగ్ చేసాం కాబట్టి ఈ గిఫ్ట్ వోచర్ యొక్క వాల్యూ 400 రూపీస్. అలాగే ఈ గిఫ్ట్ కార్డ్ యొక్క కోడ్ అలాగే యాక్టివేషన్ పిన్ ఈ రెండు కూడా మనకి ఈ ఈమెయిల్లో ఇచ్చారండి. మనకి అమెజాన్లో కనుక చూసుకున్నట్టయితే మనకి గిఫ్ట్ కార్డ్ యొక్క కోడ్ ఒక్కటి మాత్రమే ఉంటుంది. కానీ ఫోన్పే గిఫ్ట్ వోచర్లో మాత్రం మనకి గిఫ్ట్ కార్డ్ యొక్క కోడ్ అలాగే పిన్ నంబర్ ఈ రెండు కూడా ఉంటాయి. కాబట్టి ఇది మీరు జాగ్రత్తగా గమనించాలి. అలాగే ఈ గిఫ్ట్ వోచర్ యొక్క ఎక్స్పైరీ డేట్ అనేది కూడా మనకి ఇచ్చారండి. ఈ ఫోన్పే గిఫ్ట్ వోచర్ యొక్క వ్యాలిడిటీ అనేది మనకి 1 ఇయర్ వరకు ఉంటుంది. ఈ 1 ఇయర్ లోపు మనము ఈ ఫోన్పే గిఫ్ట్ వోచర్ని యూజ్ చేసుకోవాలి. ఒకవేళ 1 ఇయర్ లోపు కనుక మనం ఈ గిఫ్ట్ వోచర్ని యూజ్ చేయనట్టయితే ఈ గిఫ్ట్ వోచర్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనము ఈ గిఫ్ట్ కార్డ్ యొక్క కోడ్ని అలాగే పిన్ నెంబర్ని మనము ఫోన్పే గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్లో యాడ్ చేసుకోవాలి. నేను మీకు ఇప్పటి వరకు ఏ గిఫ్ట్ వోచర్ యొక్క పేమెంట్ ప్రూఫ్ని చూపించినా కూడా నేను మీకు లైవ్లోనే ఆ గిఫ్ట్ వోచర్ని యాడ్ చేసి చూపిస్తానండి. కాబట్టి ఇప్పుడు కూడా ఈ ఫోన్పే యొక్క గిఫ్ట్ కార్డ్ని ఫోన్పే గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్లో మీకు యాడ్ చేసి చూపిస్తాను. ఈ గిఫ్ట్ వోచర్ అనేది పనిచేస్తుందా లేదా అనేది కూడా మనము లైవ్లో చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ ఫోన్పే గిఫ్ట్ వోచర్ని ఫోన్పే గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్లో యాడ్ చేసి చూద్దాము. ముందుగా ఫోన్పే యాప్ని ఓపెన్ చేసి లెఫ్ట్ సైడ్లో ఉన్న ప్రొఫైల్ పిక్ పైన కనుక క్లిక్ చేసినట్టయితే మనకి ఈ రకంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఫోన్పే గిఫ్ట్ కార్డ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మనకి గిఫ్ట్ కార్డ్లో ఉన్న బ్యాలెన్స్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్రెడీ నా ఫోన్పే గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్లో 132 రూపీస్ అనేవి ఆల్రెడీ బ్యాలెన్స్లో ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ 400 రూపీస్ యొక్క ఫోన్పే గిఫ్ట్ వోచర్ని యాడ్ చేసి చూద్దాము. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ క్లెయిమ్ నౌ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీనిపైన కనుక క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మన ఫోన్పే గిఫ్ట్ వోచర్ యొక్క కోడ్ని అలాగే మనము పిన్ నంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనకు ఈమెయిల్లో ఏదైతే గిఫ్ట్ కార్డ్ యొక్క కోడ్ అలాగే పిన్ నెంబర్ రిసీవ్ అయ్యాయో వాటిని మనము ఇక్కడ మాన్యువల్గా అయినా ఎంటర్ చేసుకోవచ్చు, లేదా అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ అయినా చేయొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను గిఫ్ట్ వోచర్ యొక్క కోడ్ని పిన్ నెంబర్ని నేను కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూశారు కదా, మనము ఫోన్పే గిఫ్ట్ వోచర్ యొక్క కోడ్ని పిన్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ మనకి యాక్టివేట్ అవుతుంది. దీనిపైన కనుక క్లిక్ చేసినట్టయితే మనకి ఫోన్పే గిఫ్ట్ వోచర్ యొక్క బ్యాలెన్స్ అనేది మనకి ఫోన్పే గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్లో ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇంతకుముందు 132 రూపీస్ అనేవి బ్యాలెన్స్లో ఉండేవి. ఇప్పుడు 400 రూపీస్ యొక్క ఫోన్పే గిఫ్ట్ వోచర్ని యాడ్ చేసిన తర్వాత 532 రూపీస్ అనేవి ఇప్పుడు ఫోన్పే గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్లో ప్రస్తుతం చూపిస్తుంది. అంటే మన 400 రూపీస్ యొక్క ఫోన్పే గిఫ్ట్ వోచర్ అనేది సక్సెస్ఫుల్గా ఫోన్పే గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్లో యాడ్ అయిపోయిందనమాట. చూశారు కదా, ఇప్సోస్ ఐసే ఆన్లైన్ సర్వే ప్యానెల్లో పాయింట్స్ని ఫోన్పే గిఫ్ట్ వోచర్కి రీడీమ్ చేయగానే మనకి ఇన్స్టెంట్గా ఫోన్పే గిఫ్ట్ వోచర్ అనేది ఎలా రిసీవ్ అయ్యిందో. చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి అనుకుంటారు, కానీ జెన్యూన్గా పేమెంట్ అనేది వస్తుందా లేదా అనేది చాలామందికి డౌట్గా ఉంటుంది. కాబట్టి మీలో ఎవరైతే నా వీడియోస్ చూసి ఈ ఆన్లైన్ సర్వే వెబ్సైట్స్ అలాగే యాప్స్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారో మీరు కూడా మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ అందరికీ నా వీడియోస్ని షేర్ చేయండి. అలాగే ఈ ఆన్లైన్ సర్వే వెబ్సైట్స్ గురించి వాళ్ళకి చెప్పండి, ఎందుకంటే వాళ్ళు కూడా మీతో పాటుగా కొంత డబ్బుని సంపాదించుకోగలుగుతారు. ఈ ఆన్లైన్ సర్వే వెబ్సైట్స్లో మనకి ఓపిక ఉండాలే కానీ చాలా వెబ్సైట్స్ అనేవి ఉన్నాయండి. వాటిలో మనకి ఎన్ని వెబ్సైట్స్ కావాలంటే అన్ని వెబ్సైట్స్లో మనము జాయిన్ అయ్యి మనము ఆన్లైన్ సర్వీస్ ద్వారా మనము డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి. మీలో ఎక్కువ మంది కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇటువంటి ఇంకా ఎక్కువ జెన్యూన్ ఆన్లైన్ సర్వే వెబ్సైట్స్ గురించి నేనైతే మీకు చెప్పడానికి వీలుంటుంది. ఒకవేళ మీరు ఇంకా ఇలాంటి వెబ్సైట్స్ గురించి తెలుసుకోవాలి అంటే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు సెలవు.